ఇవాళ కాయ కోపిస్తున్నట్టున్నావు కదా, సో ఎట్లుందమ్మా కాయ ఎట్లా తెగుతుంది మంచిగా ఈ చెట్లు? మంచిగా తెగుతుందా? ఏదో ఒకసారి నీ దగ్గర ఉన్న చెట్టు చూపించి, కాయలు మేము చూపించినట్టు ఉన్నాయో ఇలా చూద్దాం. మంచిగా ఎగుతున్నాయా? బరువు ఉందా మంచి కాయ ఇది? ఒకసారి చెట్టు చూపించు. ఒకసారి ఇక్కడ కూడా చూపించు. ఇది ఎట్లుందమ్మా కాయ? కాయ ఎట్లుంది? అది తోటలో మంచి కాయ ఉందా? మంచి దిగుతుందా? రైతులు వేసుకోవచ్చు అంట ఈ విత్తనాన్ని. ఒకసారి ఇటు చూపిదా బాయ్. రైతులకు లాభం అయింది. నమస్కారం, మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. పోయినసారి మనం ఒక వీడియో తీసాం, బాణాపురంలో మనకి ఆరుద్ర 52 అని చెప్పేసి ఒక వీడియో తీసాం రైతు తోటి. ఆయనకి శాంపుల్ ఇచ్చారని చెప్పిన రైతు. సో ఈ రైతు కూడా ఈ సంవత్సరం అదే సీడ్ సాగు చేయడం జరిగింది. సో అక్కడ రిజల్ట్ బాగుందని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో ఈ రైతు చేసిన ఈ సంవత్సరం ఈ సీడు ఎట్లా ఆయనకి రిజల్ట్ కనిపించింది, తర్వాత ఈయన ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రైతు తోట అసలు ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం అని చెప్పి రైతు చెప్తున్నారు. అసలు ఈ సీడ్ ఆయనకి సాటిస్ఫై అనిపించిందా లేదా అంటే దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు చెప్పండి. మా పేరు లింగయ్య. లింగయ్య. ఏ ఊరు ఏంది? పాపాయగూడెం, తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా. తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా. సో మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు. ఈ మిరప తోటల మీద? ఈ మిరప తోటల మీద 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు తేజ పెట్టుకుని దెబ్బ కొట్టింది. సరే ఈ ఆరుద్ర సీడ్స్ అని కొద్దిగా బారుగుంది కాపని ఇది పెట్టుకున్నా. అంటే ఇంతకుముందు తేజ అంటే చిన్న సెగ్మెంట్ తీసుకున్నాం, చిన్నది. ఇది కొంచెం పెద్ద సెగ్మెంట్ అని ఈ సంవత్సరం తీసుకున్నాం. అసలు ఈ సీడ్ ఎవరు తీసుకున్నాను ఈ సంవత్సరం? పాతర్లపాడు ఊళ్ళో తీసుకున్నా. పాతర్లపాడులో ఎవరు ఇచ్చారు నీకు? సోనపైన అంజయ్ ఇచ్చిండు. సో అయితే ఈ సంవత్సరం వీళ్ళు కూడా అంటే నీకు డబ్బులు పెట్టుకున్నావా లేకపోతే ఉత్తినే ఇచ్చారు ఈ సంవత్సరం ఈ సీడ్? ఇది స్పీడ్ ఇచ్చారు, ఉత్తినే అంటే ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చారు ఈ సంవత్సరం సీడ్. సరే ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసుకున్నావు మిరప తోటలు? 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు. 2 ఎకరాలు మొత్తం కూడా ఇదే సీడ్ వేసుకున్నావు, వేరే సీడ్ ఏమైనా వేసినావా? 2 ఎకరాలు సీడ్ తీసుకున్నావు. 2 రకాలు తీసుకున్నావు, ఇదొకటి ఇంకో వేరే రకాల సీడ్ కూడా తీసుకున్నావు. సో ఇప్పుడు రెండిట్లో నీకు తేడా ఏం కనిపించింది అంటే కాయటం గానీ తర్వాత ఈ అన్ని రకాలు చూసుకున్నా కానీ ఎట్లా ఏది బాగుంది అనిపించింది నీకు? బాగా అనిపించింది నాకు. బాగా అనిపించింది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే పొడుగు కాపు ఉంది, కాయ కూడా కొద్దిగా లావు కనిపిస్తుంది. ఇది బాగా అనిపిస్తుంది. అంటే కాయ లావు అంటే నీకు తేజ కాయ కింద పోతుంది కదా? తేజ కాయ కిందకి పోతుంది. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ తోట వేసుకునే దానికంటే ముందు భూమిలో ఏమైనా కాంప్లెక్స్ ఎరువులు కానీ పశువుల ఎరువులు కానీ ఏమైనా వేసుకున్నావా? వేసుకున్నావు. గొర్రెల పెంట పోసిన. ఎంత పోసినావు ఎకరానికి వచ్చేసరికి? 2 ఎకరాల మీద 10 టక్కులు పోసిన. కొంచెం గట్టిగా మాట్లాడు. 10 టక్కులు పోసిన 2 ఎకరాల మీద. సరే దాని తర్వాత మొక్క వేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ సీడ్ తీసుకున్నావు కదా, ఇది సొంతంగా నువ్వు పెంచుకున్నావా లేకపోతే నర్సరీలో పెంచి ఇచ్చినారు? సొంతంగా నా దాంట్లో పెంచుకున్నా. నువ్వే పెంచుకున్నావు? రేగడి భూమిలో పెంచుకున్నా. అంటే ఇత్తనం అంతా మొలక శాతం అంతా బాగా వచ్చిందా? మంచి పెరిగిందా మొక్క అంతా కూడా? మంచి పెరిగింది, పెరగడం కూడా. సరే తర్వాత నీకు మొక్క వేసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్ని రోజులు అవుతుంది తోట అసలు వేసి? 4 నెలలు కావచ్చు. 4 నెలలు అవుతుంది, 120 రోజులు అవుతుంది. ఒక్కసారి కాయ కోసినావు ఇప్పటి వరకు? కూలీలు దొరక కోయలేదు. అంటే కోయడానికి అయితే వచ్చిందిలే కానీ నువ్వైతే కాయలు కోయలేదు. తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్న భూమిలో నువ్వు? 4 సార్లు వేసిన. 4 సార్లు. ఏమేమి వేసినావు తెలుసా నీకు? డిఏపి వేసిన 3-10 దమ్ముకు 2 కట్టలు వేస్తాను ప్రతిసారి. ఎకరానికి 2 కట్టలు. మళ్ళీ తర్వాత ఇంకేం వేసుకున్నావు? ఇంకేమీ లేదు. అంటే 4 సార్లు వేసిన కానీ వాటి 2-3 సార్లు చెప్పినా సరే. దాని తర్వాత ఇప్పుడు నువ్వు మందులు కొడతావు కదా ప్రతిసారి కూడా. మనకి తోట ఎంత బాగా వచ్చింది అని అంటే సీడ్ తో పాటుగా మనం చేసేది కూడా బాగానే ఉంటది. బాగానే ఉంటేనే ఎట్లా వస్తుంది. నువ్వు ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడతా ఉంటావు దీనికి? 4 రోజులకు 5 రోజులకు దమ్ము కొడతావు.
ఏమేమి మందులు కొట్టినా ఏమన్నా ఐడియా ఉందా నీకు? ఐడియా లేదండి, అన్ని కంపెనీలు అన్ని ఉన్నాయి. ఐడియా ఉన్నాయా? సరే, వాటిని కూడా క్లిప్ తీసి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. 4-5 రోజులకైతే ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటాం. తర్వాత ఇప్పుడు మొక్క చూసుకుంటే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా పెద్ద ఎత్తున అనేది పెద్ద ఎత్తున అంటే మొక్క మంచి పెరిగింది, కింద నుంచి బ్రాంచ్లు రావడం గానీ, కాయ సైజు రావడం గానీ, రంగు రావడం గానీ అంత బాగున్నాయి నీకు? అంత బాగానే ఉంది, మంచిగా పెరిగింది మొక్క కూడా. కన్నా ఇది బాగా లేచి వచ్చింది. అంటే ఇప్పుడు ఇది కూడా తేజ సెగ్మెంటే. వీళ్ళు ఏంటంటే చిన్న విత్తనం, అంటే మనకి తక్కువ హైట్ వచ్చే మొక్కలు కొన్ని ఉంటాయి, వాటిని తేజ అంటారు, చిన్న విత్తనం అది. ఇది కూడా తేజ సెగ్మెంటే కాదు, కొంచెం పెద్ద విత్తనం, అంటే 2 రకాలుగా పిలుచుకుంటా ఉంటారు. ఇది కూడా సేమ్ 2 తేజాలు వెళ్తాయి అనమాట. సో అయితే ఇప్పుడు కాయ బరువు కానీ క్వాలిటీ కానీ బాగుందా నీకు? షైనింగ్ వచ్చిందా? మంచి కాయ అంతా షైనింగ్ కనిపిస్తా ఉందా? గింజ కూడా బాగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు చూసుకుంటే చాలా వరకు కూడా బొబ్బర ఒకటి బాగా వచ్చింది స్టార్టింగ్ లో. మీ చుట్టుపక్కల తోటలు చూసినా కానీ నీకు అదే తెలుసు. దాని తర్వాత మధ్యలో విల్ట్ ఒకటి వచ్చింది, అదంతా కామన్. ఇప్పుడు ఎర్రనల్లి బాగా వస్తా ఉంది. స్టార్టింగ్ లో బొబ్బర అనేది నీకు ఏమైనా కనిపించిందా మీ తోటలో? స్టార్టింగ్ లో బొబ్బ ఏం లేదు మా దాంట్లో. మీ తోటలో ఇప్పుడు ఏమైనా కనిపిస్తుంది? ఎన్ని మొక్కలు ఉంటాయి మొత్తం మీద? చెప్పలేమండి, అంటే బొబ్బర వచ్చిన మొక్కలు ఎన్ని ఉంటాయి నీకు? బొబ్బ వేసినా రేపు ఆదుకుంటాయి అంతే. అంతే. సో ఇది ఒక్కటే సీడ్ వేసుకున్నది, ఇంట్లో ఇంకేమైనా మొక్కలు వేసిన? దీంట్లో నువ్వు సాగు మొక్కలు వేసిన. సాగు మొక్కలు ఎన్ని వేసిన? చాలా సార్లు వేసిన చెప్పిన నాతో ఇందాక మాట్లాడినప్పుడు. 7 సార్లు వేసిన. 7 సార్లు కూడా ఇదే మొక్కలు వేసుకున్నాను. ఇదే మొక్కలు వేరే వేసిన. దాంట్లో వేసుకుంటే మంచిదే అంటావా దాన్ని? దాంట్లో వేసుకోవడం బాగలేదు, అది జడ కొడుతుంది, ఇది చెడిపోతుంది, అవుతుంది కూడా. అంతేనా? వేసుకుంటే ఒకే విత్తనం వేసుకోవాలి. అదే ఇప్పుడు ఇందాక నాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏనిందాలు మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఈ సీడ్ లో నేను కొన్ని మొక్కలు వేరే సాగు మొక్కలుగా 8 సార్లు వేసింది. ఈసారి సాగు మొక్కలు చాలా సార్లు వేసుకున్నాను చాలా మంది. అది కొంచెం నాకు ఎందుకో తేడా కొట్టింది అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ప్రతిసారి కూడా మనం వేసే తోటలో ఏ సీడ్ అయితే మనం తీసుకున్నామో అదే విత్తనాలు మళ్ళీ తెచ్చుకుంటే మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే ఈయనకి ఇది ఈసారి ఫ్రీ శాంపుల్ ఇచ్చారు. బయట నర్సరీలో మనకి దొరకదు, ఇదే విత్తనం దొరకదు కాబట్టి ఈయన వేరే సీడ్ తెచ్చుకొని వేసుకోవాల్సి వచ్చింది, అంటే వేరే మొక్కలు వేసుకోవాల్సి వచ్చింది. కొంచెం అవి అక్కడక్కడ కొద్దిగా బొబ్బర్లాగా అనిపించినాయి, కానీ మిగతా అంతా కూడా తోట చూడడానికి హైట్ బాగా వచ్చింది. ఒకసారి దగ్గర చూపించండి సార్. ఇప్పుడు కాయ చూడొచ్చు మీరు. మనం అంతకుముందు ఎట్లయితే ఆ తోటలో చూసినామో ఆ విధంగానే కాపు దీనికి కూడా. మొక్క చూసుకున్నా కానీ ఇరుగుతుంది. మొక్క చూసుకుంటే కూడా హైట్ బాగా వచ్చింది. ఇక్కడ మళ్ళీ దీనికి బ్రాంచెస్, ఇక్కడ కూడా బ్రాంచెస్ మంచిగా ఎక్కడ చూసుకున్నా కానీ కాయ మంచిగా సైజు ఉంది, మంచి క్వాలిటీ వచ్చింది. దగ్గర 4 అంగుళాల పైన 5 అంగుళాల వరకు కూడా కాయ రావడం, మంచిగా పై వరకు కూడా కాపాడింది. ఇప్పుడు వస్తూ ఉంది. ఒకసారి బాబాయ్ నాకు ఒకసారి కొంచెం ముందు దాకా చూపించి నాకు నీ తోట అసలు ఈ కొంచెం ముందు దాకా చూపించి నాకు. ముందురా చూడండి, అంతా కూడా కాపు. కొంచెం ముందుగా గీసాలు చూడండి. ఇక్కడ కూడా పచ్చికాయ కూడా మనకి గట్టిగానే ఉంది. పచ్చికాయ కూడా మొత్తం మీద నువ్వు ఈ తోట అయిపోయే లోపల ఎన్ని క్వింటాలు దిగుబడి తీస్తావు అనుకుంటున్నావు? 35 చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎకరానికి అంటే ఫస్ట్ కటింగ్ ఎంత అయితే నీకు? ఫస్ట్ కటింగ్ 12 దాకా తేలొచ్చు అనిపిస్తుంది. ఫస్ట్ కటింగ్ వచ్చేసరికి 12 క్వింటాల దాకా. ఈ మొక్క చూడండి, కింద కాయ ఉంది, దాని తర్వాత మళ్ళీ కూడా పైన మనకి కూడా పచ్చికాయ అంతా బాగుపడింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ఈ సీడ్ వేసుకోవాలనుకుంటే ధైర్యంగా వేసుకోవచ్చు అంట? వేసుకోవచ్చు అండి. కొంచెం ముందుకు రా. వేసుకోవచ్చు అంట ఈ సీడ్ని? వేసుకోవచ్చు సీడ్. ఇప్పుడు తాళ ఏమైనా అవుతుందా నీకు? ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి కదా బాగా, తాళేం కాలేదు. తాళ ఏమైనా అవుతున్నాయా? అంటే నీకు ఇప్పుడు మనం చూస్తుంటే కూడా నాకే పెద్ద కనిపించట్లేదు తాళ అయినట్టుగా. ఈ సీడ్ అయితే రాలేదు, తేజాలు వస్తుంది మళ్ళీ. అంటే వేరే రకంలో వేరే రకం వేసుకున్న దాంట్లో కొద్ది తాళ అవుతున్నట్టు కనిపించింది. ఇల్లునైతే పర్వాలేదు. ఈ మధ్యలో నువ్వేం మందులు కొట్టినావు? బాగా ఎర్రనల్లి అనేది బాగా వస్తుంది. ఈ మధ్యలో ఏమైనా మందులు కొట్టిన పేర్లు తెలుసా వాటికి? పేర్లు తెలియదండి, అంత పొడి. ఇట్లా పేర్లు తెలియదు నీకు? పేర్లు తెలియదు, కొట్టాడు పడేయటం వరకు. కానీ ఇప్పుడు గనుపు కానీ తర్వాత కాయ కాసిన విధానం కానీ ఎట్లా అనిపించింది నీకు? నాకైతే బాగా అనిపించింది. అంటే దగ్గర కనుపు ఉందా, దూరం వస్తుందా నీకు? నీ అంచనా ప్రకారం? నా అంచనా కొద్ది దగ్గర అనిపిస్తుంది. దగ్గర కనిపి వచ్చింది. రెండో స్టెప్ ఇంకా కొద్ది దగ్గర అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందాక కొన్ని కాయలు కోసినాం కదా, ఒకసారి నాకు చూపించు. మామూలుగా మనం ఇందాక కొన్ని కాయలు కోసినాం. ఇవన్నీ చూడండి, కలర్ కానీ సైజు కూడా మీరు చూడొచ్చు. కలర్ కూడా బాగుంది, తర్వాత సైజు కూడా బాగా వచ్చింది. కాయ మినిమం మనకి చూసుకుంటే 4 అంగుళాల పైన, ఒక 5 అంగుళాల వరకు కూడా సైజు కూడా బాగుంది. సో ఇది ఈ సంవత్సరం రైతు దగ్గర 2 ఎకరాలు సాగు చేశారు. మొత్తం మీద పెట్టుబడి ఎంత అయింది నీకు? 1 లక్ష దాకా అయింది. 1 లక్ష రూపాయలు అయితే పెట్టుబడి అయింది మొత్తానికి నీకు. సో ఇది అండి మొత్తానికి ఈ ఆరుద్ర 52 సంబంధించిన పూర్తి సమాచారం. ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాటిని కూడా ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఇది మొత్తానికి ఈ వీడియో. ఓకేనా.